నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో వర్తమానము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు ఆరోగ్యమును ఆయుష్ను మీకు అనుగ్రహించి మీ పనిపాటల్లో దేవుడు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మరి ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మరి ఈ యొక్క ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఈ యొక్క వర్తమానం ద్వారా మీ యొక్క కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ సహోదరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుడు మరొక్కసారి ఈ మాట పలుకుతున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. నేటి వర్తమానములో పరిశుద్ధాత్మను ఏ విధంగా మనము దుఃఖపరుస్తున్నాం. మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ఈ యొక్క ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి దుఃఖపరిచే విషయాల్లో మనం చేస్తూనే ఉంటాం. అందుకని లేఖన భాగంలో మనం ధ్యానించుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26, 27, 30 వచనాల్లో మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరుస్తున్నామంట. విమోచన దినము వరకు కూడా మనము ఆయన చేత ముద్రింపబడుచు ఉన్నామని లేఖనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు. పరిశుద్ధాత్ముడు మనకి ఒక తోడై ఉన్న వ్యక్తిగా, మనకి ఆదరణకర్తగా ఆయన మనకు ఉన్నాడనేది లేఖన భాగము అనేది సెలవిస్తుంది. మనల్ని ఆదరిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనకి బోధిస్తాడు. మనకి కష్ట సమయంలో ఏ సమయంలోనైనా మనకి ఒక అండగా, ఆదరణగా, బలముగా ఉండి మనల్ని నడిపించే వ్యక్తే పరిశుద్ధాత్ముడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు కనుక, మనతో ఉన్నాడు కనుక, మనల్ని నడిపిస్తున్నాడు కనుక మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క క్రియల చేత ఆయన దుఃఖపరుస్తున్నామని లేఖన భాగం అనేది సెలవిస్తుంది. కాబట్టి మనము ఏ విధముగా ఆయన దుఃఖపరుస్తున్నాము అనే విషయాన్ని ఇప్పుడు కొద్దిగా మనము నేర్చుకొని మనం సరిచూసుకొని మనం పరీక్షించుకొని ఇంకా మీదట పరిశుద్ధాత్మని సంతోషపెట్టే వారంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిగా మనం ఆలోచించుకున్నట్లయితే అబద్ధము అనేది మనము చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మన లైఫ్లోని. మన జీవితం అంతా కూడా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు కూడా మన యొక్క జీవన ప్రయాణములోని ఎన్నో ఎదుర్కొంటాం. ఎంతోమందిని వ్యక్తులు ఎదుర్కొంటాం. ఎన్నో యొక్క విషయాలు బట్టి మనం ఎదుర్కొంటాం. కానీ ప్రతి విషయంలో కూడా కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే అబద్ధం ఆడుతూ మనము పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాం. ఈ విషయాన్ని మనం గమనించండి. మన మాటలో సత్యం ఉండట్లేదు. మన మాటలో, మన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన నుండి కోరుకునేది సత్యాన్ని కోరుకుంటున్నాడు. మన మాటలో కానీ, మన యొక్క చూపులో కానీ, మన యొక్క నడవడికలో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ అబద్ధం అనేది కూడా ఉండకుండా మనల్ని నడిపించేవాడు, మన దగ్గర నుండి కోరుకునేవాడు ఏంటంటే సత్యాన్ని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు గమనించండి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో మనం ధ్యానించుకున్నట్లయితే మనము అబద్ధమాడే వారంగా ఉంటూ ఉన్నాం గనుక మన యొక్క మాట సత్యాన్ని పలకవలసిందిగా పరిశుద్ధాత్ముడు అనేవాడు లేఖన భాగంలో అక్కడ రాస్తున్నాడు. అందుకనే క్లియర్గా మనకి లేఖన భాగం చదివినప్పుడు అబద్ధం ఆడుతున్నాము, ద్వేషం అనేది మనం పెట్టుకుంటున్నాం, ఇతరులకి అసత్యాన్ని మాట్లాడుతున్నాం, అసత్యముగా ప్రవర్తిస్తున్నాం అనేది మనము గమనిస్తూ మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట, మన యొక్క చూపు, మన యొక్క వినికిడిలో సత్యము అనేది ఉండాలనేది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సంతోషపెట్టే వారంగా, బిడ్డలంగా మనం తయారవ్వాలనేది మరి ఈ యొక్క మాటను అనేది మీకు నేను సెలవిస్తున్నాను. అందుకనే అబద్ధం ఆడటము, ద్వేషం అనేది మనలో కల్పించుకొని, మనలో ఉంచుకొని, మనలో రేగెత్తించుకొని, ఇతరులకు అబద్ధాలు చెప్తూ అబద్ధ ప్రవర్తన కలిగి ఉండకుండా మనం పరీక్షించుకొని, ఒకవేళ ఆ లక్షణం అనేది మనలో ఉన్నట్లయితే సరి చేసుకొని, లేని మాటలు పుట్టించకుండా, అబద్ధములు ఆడకుండా మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిందిగా
ప్రేమపూర్వకంగా కోపము అనేది కూడా మనం అణుచుకోవాలి. కోపం ఎక్కువగా కూడా మనిషి స్వభావ లక్షణం అనేది మనకు కలిగి ఉంటుంది. ఎవరు ఏమన్నా కూడా మనకి నచ్చలేని వాళ్ళు ఏమైనా మాట్లాడినా సరే మనం త్వరగా కోపపడుతూ ఉంటాం. కానీ ఈ లక్షణము, ఈ యొక్క స్వభావము పరిశుద్ధాత్ముడు వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే ఆయన యొక్క స్వభావం కాదు, ఆయన యొక్క లక్షణం అనేది కాదు. దేవుడు మనకి ఈ యొక్క స్వరూపాన్ని, తన పోలికని ఇచ్చినది ఎందుకంటే ఆయన మహిమపరచడానికి. అందుకనే మన యొక్క లైఫ్ ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకి కనపరిచేడానికి, క్రీస్తును పరిచయం చేయడానికి మనము కోపం అనేది కూడా అదుపులో పెట్టుకోవాలి. మన యొక్క కోపం అనేది కూడా సూర్యుడు ఉదయించినప్పుడు ఒకవేళ కోపపడినా సూర్యుడు అస్తమించే లోపు మన కోపాన్ని మనం అణుచుకొని మనం సరిచూసుకొని మనము త్వరగా ఇతరులకు క్షమించే వారంగా మనం ఉండాలనేదే పరిశుద్ధాత్ముడు అనేవాడు కోరుకుంటున్నాడు. అది మన యొక్క స్వభావములో నుంచి, మన యొక్క లక్షణములో నుండి, మన లైఫ్ నుండి ఆయన కోరుకునేది అదొక్కటే. అందుకనే దుఃఖపరచకుండా మనము సంతోషపరిచే వారముగా, దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి మనము ప్రయత్నం అనేది చేయాలి. అదీ కాకుండా చెడ్డ మాటలు అనేది కూడా మనము అస్సలు పలకకుండా ఆశీర్వాద వచనాలు అనేదే మనం పలకాలి. ఎవరిని కూడా శపించడం కానీ, ఎవరిని దూషించడం కానీ, ఎవరిని కూడా లేని మాటలు పలికించే విధముగా వారితో మనము పలికి వారిని ద్వేషిస్తూ, వారిని అసహించుకుంటూ, లేని మాటలు పుట్టించే ఆ యొక్క చెడ్డ స్వభావాన్ని, చెడ్డ లక్షణాలని, చెడ్డ మాటలని పరిశుద్ధాత్మ దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. ఒకవేళ ఆ లక్షణముతో మనం ఉన్నట్లయితే, ఆ స్వభావాలతో మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖపడుతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించండి. ఎందుకని దేవుని ఆత్మను మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. ఒకవేళ దుఃఖపడితే, దేవుడు దుఃఖపడితే, కన్నీరు కారిస్తే, మనకు త్యాగం చేసిన యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ కొరకు, నా కొరకు కూడా ప్రాణం పెట్టిన ఆ ప్రభువును, ఆ రక్షకుడును, మరి మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, సింహాసాన్ని విడిచి, శరీరాన్ని ధరించి ఆయన వచ్చినప్పుడు ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆదరణకర్తను మన దగ్గర విడిచిపెట్టి వెళ్ళాడు. కాబట్టి అటువంటి రక్షకుడిని, ఆదరణకర్తను మనము దుఃఖపరచకూడదు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ స్వభావంలో, మీ యొక్క జీవితంలో, మీ యొక్క గుణాల్లో, మీ యొక్క స్వభావంలో ఒకవేళ ఎక్కువగా కోపడుతున్నారా, ఇతరుల మీద ద్వేషం కలిగి ఉంటున్నారా, అబద్ధములు ఆడుతున్నారా, మోసపు మాటలు మాట్లాడుతున్నారా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా, ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఆ స్వభావం ఉన్నట్లయితే మీరు వాటిని విసర్జించి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను సంతోషపెట్టే బిడ్డలుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము 32వ వచనములో మనం ధ్యానించుకున్నట్లయితే, ఆయన ప్రేమ లేనివాడు నా వాడు కాదని అక్కడ అర్థాన్ని మనము గమనించగలము. అందుకని ఒకరినొకరు మనము క్షమించుకుంటూ, ఒకరికొకరు కరుణ, దయ కలిగి జీవించాలనేదే మరి పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజుల్లో ప్రేమ అనేది కూడా విలువ తగ్గిపోయింది. ప్రేమగా మనము పిలుస్తున్నాము కానీ ఆ ప్రేమను మనము చూపించలేకపోతున్నాం, ఆ ప్రేమను మనం కనపరచలేకపోతున్నాం. మానవ స్వభావ ప్రేమతోనే మనం ప్రేమిస్తున్నాం కానీ క్రీస్తు యొక్క ప్రేమతో, క్రీస్తు యొక్క స్వభావంతో, క్రీస్తు యొక్క స్వరూపముతో మనము ప్రేమించబడినప్పుడు ఒకరి ఎడల ఒకరు మనము క్షమాపణ ఉంటుంది, ఒకరి ఎడల ఒకరికి దయ ఉంటుంది, ఒకరి ఎడల ఒకరికి కరుణ అనేది మనకి ఆవరిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని కోరుకునేది అదే. అందుకనే చాలామంది ఈ విషయమును బట్టే దేవునికి దూరం అయిపోతున్నారు. హృదయ అంతరంగములో
ఆ యొక్క ప్రేమను మనం ఉంచుకోకుండా ద్వేషాన్ని మనం పెట్టుకుంటున్నాం, ద్వేషముతోనే ఉంటున్నాం, వేషధారులుగా బ్రతుకుతున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించేది ఏంటంటే మనము ఒకరికొకరు క్షమించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించబడాలి, ఒకరికొకరు కరుణ దయ కలిగి ఉండాలనేదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఈ విషయమును బట్టి ఆయన మనలను ప్రేరేపిస్తున్నాడు. ఏ విషయంలో ప్రేరేపిస్తున్నాడంటే ప్రేమ కలిగి ఉండండి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి, క్రీస్తు ప్రేమ బంధాన్ని కలిగి ఉండండి. అది ఎవరైనా సరే క్రీస్తు ప్రేమను మనము పంచాలి. అది ఫ్యామిలీ పరంగా, లేకపోతే ఫ్రెండ్స్ పరంగా, సంఘములో కానీ సమాజంలో కానీ ఎవరైనా సరే మనల్ని ద్వేషించే వారిని మనము క్షమించాలి, మనము ప్రేమించాలి. వారి ఎడల మనము కక్ష సాధించే వారంగా ఉండకుండా మనం తగ్గించుకొని క్రీస్తు ప్రేమను కనపరచాలనేదే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు, ఆయన బిడ్డలు కాదు. కాబట్టి క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండాలి. క్రీస్తు మనల్ని ఎలాగైతే క్షమించాడో, మనల్ని ఏదైతే హత్తుకున్నాడో, అదేవిధంగా మనల్ని ద్వేషించేవారిని, మనల్ని తృణీకరించేవారిని మనం హత్తుకోవాలి, క్షమించాలి, ప్రేమించాలి. ఆ గుణం ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధాత్ముడు మన బట్టి ఆయన సంతోషిస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకనే ప్రేమ కలిగి ఉండండి, క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచండి. మన హృదయాల్ని పరీక్షించుకుందాం. ఒకవేళ పరిశుద్ధాత్మను మనము మన యొక్క స్వభావం ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఆయన దుఃఖపరుస్తున్నట్లయితే ఒకసారి మనం పరీక్షించుకొని సరి చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మను అడుగుదాము. అడిగి క్రీస్తు యొద్దకు మార్గమైన పరలోకానికి మనం చేరుదాం. దేవుని సన్నిధానములో మనము ఒప్పుకొని విధేయత చూపించి పరిశుద్ధాత్మకి మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు ఆయన మనతో నివసిస్తాడు, మనలో బ్రతుకుతాడు. ఆయన సంతోషపట్టే విధముగా ఉందాం కానీ దుఃఖపరిచే విధముగా మన యొక్క ప్రవర్తన క్రియలు కానీ ఉండకుండా మనం సరిచూసుకొని పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యములో ప్రవేశించాలని కోరుకుంటూ ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.